మనలో చాలామంది కష్టపడి జాబులు చేసుకుంటారు. జాబులు తెచ్చుకొని మనము జాబ్ చేసుకుంటూ అలా మనం 6 ఇయర్స్ తర్వాత మనం రిటైర్మెంట్ అవుతాం. అలా రిటైర్మెంట్ అయినప్పుడు మనకు వచ్చిన కార్పస్‌తోని మనం పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ అనేది కొనసాగిస్తాం. ఇలా కాకుండా ఒకవేళ మనము 6 ఇయర్స్ కంటే ముందే రిటైర్ కావాలి అండ్ మన ఇంటి ఖర్చుల కోసం అమౌంట్ అనేది ఫైనాన్షియల్ ట్రబుల్ లేకుండా జీవితం కొనసాగించాలి అండ్ మన ఇష్టం ఉన్న పని చేసుకుంటూ నడపాలి అంటే మనం ఈ స్టేజ్‌ని ఏమంటారంటే ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అండ్ రిటైర్ ఎర్లీ. ఫైర్ అండ్ ఒకవేళ మనం ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ రిటైర్ ఎర్లీ కావాలంటే మన దగ్గర ఎంత అమౌంట్ ఉండాలి ఫైర్ అమౌంట్. ఒకవేళ మన దగ్గర లేకుంటే దాన్ని ఎలా క్రియేట్ చేయాలి, అలా క్రియేట్ చేసిన అమౌంట్ అనేది మనం బ్యాంకులో వేసుకొని ఆ బ్యాంకు ఇంట్రెస్ట్ తిని కూడా మనము కంప్లీట్గా మన కుటుంబ ఖర్చుల కోసం పూర్తిగా మన జీవితకాలం అనేది కొనసాగించవచ్చు. అసలు ఈ అమౌంట్ మన దగ్గర ఎంత ఉండాలి, లేకుంటే మనం ఎలా క్రియేట్ చేయాలనేది ఈరోజు వీడియోలో చెప్తా ఫ్రెండ్స్. ఈ వీడియోను పూర్తిగా చూడండి. చూస్తే మీకు అసలు మీ ఫైర్ అమౌంట్ ఎంత ఉండాలి, దీన్ని చేయడానికి ఏమేమి చేయాలనేది మీకు కంప్లీట్గా ఫైర్ గురించి ఒక ఐడియా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ మన వీడియోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే అసలు జాబ్ లైఫ్ అంటే ఒక ఎంప్లాయీ లైఫ్ ఎలా ఉంటుంది అండ్ ఒక ఎంప్లాయీ లైఫ్ ఏంటంటే మనము టైం స్పెండ్ చేస్తాము కంపెనీ దగ్గర, మనకు ఆ టైం కగ్నిషన్ మనకు మనీ వస్తుంది. దాని గురించి చెప్తా ఫ్రెండ్స్. అండ్ ఫైర్ మల్టిపుల్, ఒకవేళ మీ దగ్గర ఎంత అమౌంట్ ఉండాలి, మీ ఇంటి ఖర్చుల కోసం సమ్ ఎక్స్ అమౌంట్ అనుకుంటే మీరు దాంతో ఎంత అమౌంట్, దానికి ఎన్ని రెట్లు ఉండాలి మీ దగ్గర అమౌంట్. అండ్ ఒకవేళ మీకు దగ్గర లేకుంటే దాన్ని ఎలా క్రియేట్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ. అండ్ ఫైనల్ అయితే ఫ్రెండ్స్ నా కన్క్లూజన్ అంటే మన ఈ ఫైర్ గురించి తెలుసుకుంటే మనకు ఏంటి అనే నా ఒపీనియన్ అయితే ఫ్రెండ్స్. ఫస్ట్ జాబ్ లైఫ్. చాలామంది మిడిల్ క్లాస్ పర్సన్స్ అందరూ చాలామంది కష్టపడతారు అండ్ మంచి కాలేజ్ చదువుకొని జాబులు వస్తాయి ఫ్రెండ్స్. జాబులు రావడం వల్ల మనం ఏంటంటే మనం వేరే కంపెనీలో పనిచేస్తుంటాము. కంపెనీలో పనిచేసినప్పుడు మనకు ఆ బిజినెస్ పర్సన్ ఓనరు అతను మనకు ఎవ్రీ మంత్ మనకు శాలరీ వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనము టైం స్పెండ్ చేస్తున్నాము కాబట్టి మనకు బిజినెస్ ఓనరు మనకు ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది. దీన్ని ఏమంటారంటే ఆ బిజినెస్ ఓనరు చాలా లాజికల్గా థింక్ చేసి ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించి అతను బిజినెస్ పెట్టిండు. ఇక్కడ ఏంటంటే ఒకవేళ ఆ బిజినెస్ పర్సన్ అతను చేసే ప్రొడక్ట్ కానీ లేకుంటే సర్వీస్ కానీ ఒక వ్యక్తి నుంచి రోజు ఒక 100 రూపాయలు లాభం వచ్చినాయంటే అలా కొన్ని వందల మంది ఎంప్లాయీస్ అతని కంపెనీలో ఉంటే అతనికి రోజు కొన్ని వేల రూపాయలు లేకుంటే లక్షల రూపాయలు అనేది ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనము టైం స్పెండ్ చేస్తున్నాము, అతనికి ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే మన టైంకు అతను డబ్బులు ఇస్తున్నాడు, అతనికి ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే యజమాని అంటే ఓనరు అతను బిజినెస్ పర్సన్, తను లాజికల్ పర్సన్ అండ్ అట్ ద సేమ్ టైం అతను విజనరీ థింకింగ్ ఉండడం వల్ల మన టైం తీసుకొని అతను స్కేల్ అంటే నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ స్కేల్ పెంచుతుండు, దానివల్ల అతనికి ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ చాలా వరకు మిడిల్ క్లాస్ పర్సన్స్కు మనకు ఫైనాన్షియల్ అవేర్నెస్ ఉండదు. మనకు జాబ్ వచ్చిన కొత్తలో మనకు ఎటువంటి ఫైనాన్షియల్ అవేర్నెస్ ఉండదు కాబట్టి బ్యాంకులు కానీ లేకుంటే మన కొన్నిసార్లు కొన్ని కంపెనీస్ అంటే మనం ఏ పనిచేస్తున్న కంపెనీలు కూడా మనకు హోమ్ లోన్ కానీ లేకుంటే బైక్ లోన్ కానీ కార్ లోన్ కానీ ఇస్తారు. ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే బ్యాంకులు అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు బాగా ప్రాఫిట్ వస్తుంది వాళ్ళకు ఇంట్రెస్ట్ రూపంలో. అండ్ మనం ఏంటంటే మనం జీవితకాలం 6 ఇయర్స్ వరకు మనం జీవితం అంటే మన సర్వీస్ ఉన్నంతకాలం వాటికి ఈఎంఐ పేమెంట్ చేసుకుంటూ మనము జీవనం అనేది కొనసాగిస్తాం. అండ్ ఇలా చేయడం వల్ల మనకు రిచ్ కావడం అనేది కొన్నిసార్లు మనము కాలేకపోతాం. ఎందుకంటే మనకు ఆ ఫైనాన్షియల్ అవేర్నెస్ లేకపోవడం వల్ల, ఆ ఫైనాన్షియల్ నెంబరింగ్ గేమ్ తెలియకపోవడం వల్ల మనము మనకు ఫైనాన్షియల్ నాలెడ్జ్ తెలియదు కాబట్టి మనం వాటి గురించి ఎక్కువ ఆలోచించాం. కానీ ఒకవేళ మీరు ఫైనాన్షియల్ నాలెడ్జ్ తెలుసుకుంటే మాత్రం మీరు అసలు మనీ ఎలా పనిచేస్తుంది, అసలు డబ్బులు ఎలా పనిచేస్తాయి, అసలు ఆ డబ్బులతో పని ఎట్లా చేయించాలి అనేది మీరు బేసిక్ ఫైనాన్షియల్ అవేర్నెస్ తెలుసుకుంటే మాత్రం మనం కూడా ఫ్యూచర్లో ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వచ్చు. ఒకవేళ అలా స్ట్రాంగ్ కావాలంటే ఫస్ట్ మనకి ఏంటంటే పాజిటివ్ థింకింగ్ ఉండాలి. పాజిటివ్ థింకింగ్ అంటే సపోజ్ నేను రిచ్ కాలేను అని అనుకుంటే మనం రిచ్ కాలేము. కానీ ఒకవేళ నేను రిచ్ కావాలి అంటే మనం అసలు రిచ్ కావాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది మనం డీటెయిల్గా తెలుసుకుంటే మనం ఫ్యూచర్లో మనం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ మనము మంచి కార్పస్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మనము 6 ఇయర్స్ వరకు అలా పని చేసుకుంటూ పోతున్నప్పుడు మనం 6 ఇయర్స్ తర్వాత రిటైర్ ఉండదు. అలా రిటైర్మెంట్ ఏజ్ కంటే ముందే మనము రిజైన్ చేసి మనం ఆ జనరేట్ చేసిన క్యాపిటల్తోని మనం ఆ ఉన్న క్యాపిటల్ను బ్యాంకులో ఇంట్రెస్ట్ కించి కూడా మనం ఆ ఇంట్రెస్ట్తో కూడా మనం జీవితం అనేది కొనసాగించవచ్చు. ఒకవేళ మనకు ఇంటి ఖర్చుల కోసం ఎక్స్ అమౌంట్ అనుకుంటే మన దగ్గర ఒక 30 ఇయర్స్కు సరిపోయిన అమౌంట్ ఉంటే మనం ఆ రోజు నుంచి మనం ఆ జాబ్ను రిజైన్ చేసుకోవచ్చు. సపోజ్ ఒకవేళ మీరు మీ ఇంటి ఎక్స్పెన్సెస్ వచ్చేసి ఒక 30,000 అనుకుంటే ప్రతి నెల,
అలా సంవత్సరానికి ఎంత అంటే 3.6 lakhs పర్ ఇయర్. 3.6 lakhs ప్రతి సంవత్సరం అనుకుంటే అలా 30 years సరిపోయిన డబ్బులు మీ దగ్గర ఉన్నాయనుకో, ఇయర్లీ ఎక్స్పెన్సెస్ ఇన్ 30 అంటే 30 years సరిపోయిన డబ్బులు మీ దగ్గర ఉంటే మీరు ఆ రోజు నుంచి మీరు ఆ జాబ్ను వదిలేయచ్చు. అలా 3.6 into 30 చేస్తే 108 lakhs అంటే మనకు 1.08 crore అంటే 1,08,00,000. ఒకవేళ ఇప్పుడున్న రేటు బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు యావరేజ్గా సపోజ్ మనం 6% అనుకుంటే ఆ 6% మనం ఈ బ్యాంకులో వేసుకుంటే ఒక ₹1,00,00,000 6.48 lakhs వస్తుంది. 6.48 lakhs అంటే మనకు మంత్లీ యాజ్ అండ్ టుడే 54,000 అనేది మనకు ఎవ్రీ మంత్ వస్తుంటుంది. కానీ మనకు ఎవ్రీ మంత్ 54,000 వస్తుంది, కానీ మనం ఎంత అనుకున్నాము, 30,000 అనుకున్నాము. అంటే మీకు ఇంకా 24,000 ఎక్స్ట్రా వస్తుంది. కాబట్టి ఈ 24,000 మన దగ్గర ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇదేం ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఎంత ఖర్చు చేస్తున్నాం ప్రతి నెల అనేది ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీ మీరు లైఫ్ స్టైల్ ఎక్స్పెన్స్ ఎక్కువ ఉంటే మీరు ఎక్కువ క్యాపిటల్ మనం పోగు చేయాలి. అలా కాకుండా మీరు స్టార్టింగ్ లెవెల్లో యంగ్గా ఉన్నప్పుడు కొంచెం తక్కువ ఖర్చు పెట్టి కొద్దిగా అమౌంట్ అనేది ఎక్కువ సేవ్ చేసినాం అనుకో, ఆ ఎక్కువ సేవ్ చేసినప్పుడు మనం ఆ సేవింగ్ను మంచి హై రేట్ నుంచి ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్లో పెట్టినప్పుడు మనకు ఎక్కువ క్యాపిటల్ అనేది మనకు కార్పస్ క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏంటంటే సేవింగ్ మనం ఎంత సేవ్ చేస్తున్నాము, ఒకవేళ మన సేవింగ్ రేట్ ఎంత 20%, 30%, 60%, 70%. ఒకవేళ మీ సేవింగ్ రేట్ ఎంత ఎక్కువ ఉంటే మీకు అంత మంచిది. ఎందుకంటే మీరు ఎక్కువ అంత అమౌంట్ మీరు క్యాపిటల్ సేవ్ చేస్తారు కాబట్టి ఒకవేళ దాన్ని మంచిగా ఒక 12%, ఒక 10% వచ్చే రిటర్న్ వచ్చే ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్లో పెడితే మీకు లాంగ్ టర్మ్లో మంచి క్యాపిటల్ జమ అవుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ మనకి ఈ జమ అయిన అమౌంట్ అనేది మనకు యాజ్ ఆన్ ద డేట్ అంటే ఆ రోజు మనం అనుకున్న ఇయర్లీ ఒకవేళ ఇన్ఫ్లేషన్ 6% అనుకుంటే ఆ 6%కి అనుకూలంగా మనకు ఇన్ఫ్లేషన్ బీట్ చేసే విధంగా మనం అలాంటి ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్లో పెట్టాలి. అలా ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్లో పెట్టినప్పుడు ఏంటంటే మనకు ఇన్ఫ్లేషన్ సెటప్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం మనకి ఎక్స్ట్రా రిటర్న్ వస్తుంది కాబట్టి మనకు ఎక్కువ కార్పస్ ఉంటుంది. అలా ఎక్కువ కార్పస్ ఉన్నప్పుడు మనకు ఆ కార్పస్ను బ్యాంకులో పెట్టినప్పుడు మనకు ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇంతవరకు మీ వీడియో వచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పే కంటెంట్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ నేను వీడియోకి వెళ్తా ఫ్రెండ్స్. అంటే మనం ఒకవేళ మనం ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అండ్ రిటైర్డ్ ఎర్లీ కావాలంటే మన దగ్గర ఎంత ఫైర్ అమౌంట్ ఉండాలి అంటే మనకు ఆ క్యాలిక్యులేషన్స్ అనేది మనం ఎలా క్రియేట్ చేయాలని చెప్తా ఫ్రెండ్స్. సపోజ్ నేను ఇందులో కొన్ని కన్సిడరేషన్ చేసుకున్నా, అంటే కొన్ని అజంప్షన్స్. సపోజ్ మనకు సాలరీ అనేది ఎవ్రీ మంత్ 1 lakh వస్తుంది అండ్ మన నెట్ శాలరీ అనేది ఎవ్రీ ఇయర్ ఒక 10% పెడతాను నేను అర్థం చేసుకున్నాను ఫ్రెండ్స్. అండ్ సేవింగ్ రేటు మనకు వచ్చే శాలరీలో 1 lakhలో మనం 60% సేవ్ చేస్తున్నాం, అంటే 60,000 రూపీస్ నువ్వు సేవ్ చేస్తున్నావు. అండ్ ఆ ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రొడక్ట్ ఒక రిటర్న్ వచ్చేసి 12% ఎంత తీసుకునే ఫ్రెండ్స్ అంటే మనకు నార్మల్గా మ్యూచువల్ ఫండ్స్లో లార్జ్ క్యాప్ కానీ లేకుంటే ఇండెక్స్ ఫండ్లో పెట్టినప్పుడు మినిమం రిటర్న్ వచ్చేసి 12%. ఒకవేళ నువ్వు స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ పెడితే 12% కంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏంటంటే యావరేజ్ రిటర్న్ ఎంత వస్తుంది మనకు మ్యూచువల్ ఫండ్స్ అనేది 12% వస్తుందని తీసుకున్నా ఫ్రెండ్స్. అండ్ మనకు ఇన్ఫ్లేషన్ ఒకవేళ మనకు ఎవ్రీ ఇయర్ రేట్ అనేది పెరుగుతుంది, అంటే మనకి ఎక్స్పెన్స్ పెరుగుతుంది కాబట్టి యావరేజ్ అనేది 6% అనేది ఇన్ఫ్లేషన్ తీసుకున్నా. అండ్ ఎక్స్పెన్స్ సపోజ్ నువ్వు కొత్తగా అంటే జాబ్ వచ్చింది కాబట్టి నీకు ఫ్యామిలీ ఉండదు కాబట్టి నువ్వు ఆల్మోస్ట్ లైక్ తక్కువ ఖర్చు అవుతుంది అనుకుంటున్నా. అంటే పర్ మంత్ వచ్చేసి ఒక 30,000 యావరేజ్గా మనకు ఇయర్లీ వచ్చేసి 3.6 lakhs అని అనుకున్నా ఫ్రెండ్స్. అండ్ నీకు ఫైర్ మల్టిపుల్ అంటే ఒకవేళ నేను చెప్పిన ఇంతకుముందు మనకు ఇయర్లీ ఎక్స్పెన్సెస్ ఇంటూ 30 చేస్తే మనకు అది మన ఫైర్ అమౌంట్ అన్నట్టు. ఈ ఫైర్ వాల్యూ వచ్చేసి 30 మల్టిపుల్ ఇది. అండ్ ఇందులో ఏంటంటే నేను ఎక్సెల్ షీట్లో మంచిగా అంటే క్యాలిక్యులేట్ చేసి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ షీట్ కావాలంటే మాత్రం నాకు మెయిల్ చేయండి. నా మెయిల్ ఐడి వచ్చేసి balaswami23@gmail.com. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం ఫ్రెండ్స్. ఒకటేంటంటే ఫస్ట్ ఇయర్లో నీ నెట్ శాలరీ వచ్చేసి 12 lakhs అండ్ నీ సేవింగ్ వచ్చేసి 60% కాబట్టి 7.2 lakh అనేది నీ సేవింగ్స్. అండ్ ఇయర్లీ ఎక్స్పెన్స్ వచ్చేసి 3.6 lakhs అండ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ విత్ రిటర్న్ వచ్చేసి 8.06 lakhs. ఎందుకంటే 7.2 పెడితే నీకు 12% కాబట్టి 8.06 lakhs అనేది నీకు టోటల్ అమౌంట్ అన్నది. ఒకవేళ నీ ఎక్స్పెన్స్తో 3.6 lakhs ఇంటూ 30 వేస్తే 108 lakhs అనేది నీకు ఫైర్ అమౌంట్. అండ్ అదేవిధంగా నీకు ఎవ్రీ ఇయర్ 10% పెడతాయి కాబట్టి శాలరీ సేమ్ ఈక్వలెంట్గా నువ్వు సేవింగ్స్ కూడా పెంచుకుంటూ వెళ్తున్నావు. అలా చేసినట్టు నేను లాస్ట్కి వచ్చేసి ఇక్కడ సెకండ్ ఇయర్లో 3.82 lakh అనేది పర్ ఇయర్, దానికి 30 years వచ్చేసి 114.48 lakhs అన్నట్టు. ఇలా కంటిన్యూ చేసుకుంటూ పోతే ఒక 10 years వరకు మనకు సేమ్ ఈ అజంప్షన్స్ అన్ని మనం కరెక్ట్ అనుకుంటే
చేసుకుంటూ పోతే అవి అచీవ్ చేసుకుంటూ పోతే మనకేంటంటే మనకు 10 ఇయర్స్లో మనకు వచ్చేసి ఫైర్ మల్టిపుల్ అనేది అచీవ్ అవుతుంది. ఎందుకంటే మనకు ఇక్కడ ఇయర్లీ ఎక్స్పెన్స్ 6.08 ల్యాక్స్ అండ్ ఇంటూ 30 వేసి 182.46 ల్యాక్స్ వస్తుంది, అంటే 1.82 crore. మనకు ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 2.06 crore. కాబట్టి మనకు ఫైర్ మల్టిపుల్ అనేది అచీవ్ అయింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎక్సెల్లో ఇక్కడ కలర్ చేంజ్ అనేది చూపించిన ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ ఈ 2.06.48 ల్యాక్స్ వచ్చినప్పుడు ఒకవేళ మనం ఇక్కడ మనం జాబ్ రిజైన్ చేసి మనము అదే సేమ్ అమౌంట్ను ఒకవేళ మనం బ్యాంకులో ఇంట్రెస్ట్ ఇస్తే 6%తోని మనకు ఇయర్లీ ఎంత వస్తుందో దానికంటే మనకు ఎక్కువనే అమౌంట్ అనేది ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మనకు ఫైర్ మల్టిపుల్ క్రియేట్ చేయడానికి మనకు అగ్రెసివ్ సేవింగ్స్ ఉండాలి. స్టార్టింగ్ లెవెల్లో మనం కొత్తగా జాబ్ వచ్చినప్పుడు మనం ఎక్కువ సేవింగ్ చేసినాం 60%, 70%, మనకు ఫైర్ అమౌంట్ రీచ్ కావడం పెద్ద కష్టమేం కాదు ఫ్రెండ్స్. ఇది 10 ఇయర్స్, ఇది మనం 1 lakh per month అనుకుంటే మనకు 10 years పట్టింది. సపోజ్ మనకు ఒకవేళ 50 lakhs per month అనుకుంటే మనకు 15 years టైం పడుతుంది. ఒకవేళ నువ్వు సేమ్ 60%తో సేవ్ చేసి అండ్ 12% రిటర్న్తో ఎక్స్పెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అండ్ ఇన్ఫ్లేషన్ కూడా 6%. ఇదేంటంటే ఇది ఒక నేను ఐడియల్ కేస్ ఫ్రెండ్స్. కాబట్టి ఈ ఐడియల్ కేస్ బట్టి మనకు తెలుస్తుంది అసలు మనకు మన యొక్క ఫైర్ మల్టిపుల్ ఎంత ఉండాలి, ఒకవేళ మన ఫైర్ అమౌంట్ ఎంత ఉండాలి, ఎంత ఉంటే మనం ఫైనాన్షియల్గా ఫ్రీగా ఉన్నట్టు అని తెలుస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి ఫ్రెండ్స్ అంటే మనకు ఈ క్యాలిక్యులేషన్స్ అని నేను ఎక్సెల్ షీట్లో చేశాను. కాబట్టి మీకు నాకు మెయిల్ చేస్తే నేను డైరెక్ట్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. దాన్ని బట్టి మీరు ఈజీగా మీకు ఈ పారామీటర్లో మీరు చేంజ్ చేయాల్సిన పారామీటర్లో ఇక్కడ మీరు ఏమేమి ఇన్పుట్ వాల్యూస్ ఇస్తే ఆటోమేటిక్ ఎక్సెల్లో ఆటోమేటిక్గా ఫ్లోట్ అయ్యి మీ ఫైర్ మల్టిపుల్ తెలిసిపోతుంది. అంటే మీ ఫైర్ మల్టిపుల్ ఎప్పుడైతే నీకు అచీవ్ అవుతుందో అప్పుడు మీకు ఆటోమేటిక్గా కలర్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే నేను కండిషనల్ ఎక్సెల్ షీట్లో కండిషనల్ పెట్టాను కాబట్టి ఆటోమేటిక్ కలర్ చేంజ్ అవుతుంది. దీన్ని బట్టి ఏంటంటే మీ ఫైర్ అమౌంట్ని తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఫైనల్ నా కన్క్లూజన్ ఫ్రెండ్స్ అంటే మనము ఫైర్ అమౌంట్ను రీచ్ కావడం పెద్ద కష్టమేం కాదు. కానీ ఏంటంటే మనకు ఒక ప్రాపర్ ప్లానింగ్ అండ్ అగ్రెసివ్ సేవింగ్ చేసి మనము ఫైర్ అమౌంట్ రీచ్ కావడం చాలా ఈజీ. ఒకవేళ మనం ఆ ఫైర్ అమౌంట్ రీచ్ అయిన తర్వాత మనం ఆ ఫైర్ అమౌంట్ను మనం మామూలుగా బ్యాంకులో పెట్టి కూడా మనం ఇంట్రెస్ట్ తీసుకుంటూ మనము నెక్స్ట్ మనకు లైఫ్ అనేది కొనసాగించవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఫైర్ అనేది చాలా ముఖ్యమైన కాన్సెప్ట్. ఇది రీసెంట్గా చాలామంది యూట్యూబ్లో చేస్తున్నారు, చాలామంది అనుకుంటున్నారు చాలామంది. కాబట్టి మనం ఏంటంటే ఇలాంటి ఫైర్ కాన్సెప్ట్ మనం తెలుసుకుంటే మనం కూడా ఒకవేళ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ రిటైర్ ఎర్లీ అనే కాన్సెప్ట్ తెలుసుకొని మనం కూడా ట్రై చేస్తాం అసలు మనకి పాసిబుల్ అవుతుందా కాదా. ఒకవేళ పాసిబుల్ కాకుంటే మనం ఎలాంటి ఏమైనా డెప్ట్ ట్రాప్లో అంటే అప్పులలో చిక్కున్నామా, అలాంటి అప్పులు చిక్కుంటే మనం అలాంటిని తగ్గించుకొని మనం ఇట్లా సేవింగ్ రేట్ని పెంచుకుంటూ అండ్ మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మనకు లాంగ్ టర్మ్లో మనం వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. అలా వెల్త్ క్రియేట్ చేసినప్పుడు మనం 6 years కంటే ముందే రిటైర్ అయ్యి మనము మన ఫ్యామిలీతో గడపవచ్చు. ఎట్ ద సేమ్ టైం మనకి ఇష్టమైన పని చేయడం ద్వారా మనకు హ్యాపీనెస్ ఎక్కువ ఉండి అండ్ మనం ఎక్కువ గ్రో అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఇంతవరకు మీరు వీడియో చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను ప్రతి వారం ఇట్లా బేసిక్ ఫైనాన్షియల్ అవేర్నెస్ గురించి కానీ వీడియో పెడుతుంటాను. కాబట్టి మీకు ఫైనాన్షియల్ అప్డేట్ ఉండాలని మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం.